నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. చాలామంది ఏ కామెంట్లు చేయటం లేదండి, లైక్ కూడా చేయటం లేదు. దయచేసి అవి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పాపిష్టి సొమ్ము. ఒక ఊళ్ళో శాంతమ్మ అనే పిసినారి ముసలిది ఉండేది. ఆమె దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నా తన కడుపుకు కూడా ఇంత తినేది కాదు. ఇతరులకు పెట్టడం మాట అట్నుంచి చేతిలో దుడ్డుకర్ర ఆడిస్తూ కాకులను, పిచ్చుకలను కూడా ఇంటి మీదకు వాళ్ళనిచ్చేది కాదు. ఆమెను చూస్తేనే పారిపోయేవి. ఆమె తన వెండి బంగారాలను ఒక బిందె నిండా నింపి ఆ బిందెను నటింట్లా పూడ్చిపెట్టి దాని మీద ఒక చింగిచాప పరిచి దాని మీదనే పడుకునేది, దాని మీదనే కూర్చునేది. ఆమెను అందరూ పెడగానే ఉంచేవారు. ఒకసారి ఆ ఊరికి ఒక జ్యోతిష్కుడు వచ్చి శాంతమ్మ ఇంటి ముందు ఉండే పెద్ద చెట్టు నీడను కూర్చుని ఆ ఊళ్ళో వాళ్లకు జోస్యం చెబుదామనుకున్నాడు. దారిపోయే వాళ్ళు అతని కేసి వింతగా చూస్తూ పోయారే కానీ ఒక్కరు కూడా అతని వద్దకు రాలేదు. కారణమేమిటా అని అతను ఆశ్చర్యపడుతూ ఉండగా అతని నెత్తిన బలంగా ఒక దెబ్బ పడింది. వెనక్కి తిరిగి చూసేసరికి శాంతమ్మ మరొక దెబ్బ కొట్టడానికి కర్ర ఎత్తి, ఎరా జంజం విధవా, నా చెట్టు నీడనే కూర్చుంటావా అన్నది. జ్యోతిష్కుడు చప్పున తన సరంజామా చంకర పెట్టుకుని కాలిసత్తువ కొద్దీ పారిపోయి ఊళ్ళో వాళ్ల దగ్గర నుంచి శాంతమ్మల గురించి వివరంగా తెలుసుకున్నాడు. ఆమె మూర్ఖత్వానికి కారణం అమాయకత్వమేనని, ఊర్లో వాళ్ళు ఆమెను పొరుగును చూడటం అన్యాయమని, ఆమె తత్వం మార్చవచ్చునని అతనికి తోచింది. అదే రోజు అర్ధరాత్రి శాంతమ్మ ఇంటి ముందు ఒక విచిత్రం జరిగింది. నిలువున నల్లటి ముసుగు ధరించిన ఒక ఆకారం 9 కుండల దొంతర నెత్తిన పెట్టుకుని అవి కింద పడకుండా వింతగా నృత్యం చేయసాగింది. పగలంతా నిద్రపోయి తెల్లవారులు మెలకుగా ఉండే శాంతమ్మ గజ్జల చప్పుడు విని దుడ్డుకర్ర తీసుకుని తలుపు తీసి ఎదురుగా నృత్యం చేసే పిశాచం లాంటి అవతారాన్ని చూసి వణికిపోయింది. శాంతమ్మ చేతిలో కర్ర కింద పడిపోయింది. ఆమె చప్పును తలుపు మూసి కంతలో నుంచి చూసింది. పిశాచం నెత్తిన 9 కుండలు ఉన్నట్టున్నాయి. పైకుండ మీద దీపం వెలుగుతూ ఉన్నది. పిశాచం కొంచెంసేపు నృత్యం చేసి దీపం పైగల కుండను కింద పడేసి మిగిలిన 8 కుండలతో సహా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. శాంతమ్మ తలుపు తీసి చూస్తే పగిలిన కుండ పెంకులు తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఆమెకు ఇంకా భయం తీరక, నా ఇంటికి పిశాచం వచ్చిందా రోయ్, దెయ్యం వచ్చిందా రోయ్ అని కేకలు పెట్టింది. కానీ ఆ కేకలను ఎవ్వరూ పట్టించుకోలేదు. మర్నాడు ఆమె రాత్రి జరిగిన సంఘటనకు అర్థమేమిటని చాలామందిని అడిగింది. ఎవ్వరూ ఆమెను లక్ష్య పెట్టలేదు. మర్నాడు రాత్రి ఆమె తలుపు గడియ పెట్టి ఒక చీపిరి కట్ట, పాత చేట దగ్గర పెట్టుకుని దుడ్డు కర్ర కూడా అందుబాటులో ఉంచుకున్నది. అర్ధరాత్రి మళ్లీ గజ్జల మోత వినిపించింది. ఆమె తలుపు కన్నంలోంచి చూస్తే ఈసారి పిశాచం నెత్తిన 8 కుండలే ఉన్నాయి. 8వ కుండ మీద దీపం వెలుగుతున్నది. పిశాచం కొంతసేపు నృత్యం చేసి పైకుండ కింద పడేసి మిగిలిన 7 కుండలతో వెళ్ళిపోయింది. మరి 2 రోజులు గడిచాయి. రోజూ అర్ధరాత్రి వేళ పిశాచం వస్తూనే ఉన్నది. నృత్యం చేసి ఒక కుండను పగలగొట్టి మిగిలిన కుండలతో తిరిగి వెళుతున్నది. 4 డబ్బులు ఖర్చయినా సరే ఈ పిశాచాన్ని వదిలించుకోవాలని శాంతమ్మ భూతాల పేరయ్య ఇంటికి వెళ్ళింది. పేరయ్య అంతటి వాడే శాంతమ్మను చూసి అదిరిపడి తలుపు గడియ పెట్టుకున్నాడు. శాంతమ్మ చాకల ఇంటికి, మంగళ ఇంటికి, శాస్త్రుల ఇంటికి వెళ్ళింది. కానీ ఎవ్వరూ కూడా ఆమెను లోపలికి రానియ్యలేదు. ఊరి వాళ్లకు తన గురించి ఎలాంటి వైఖరి ఉన్నది ఆమె కొద్దిగా గ్రహించింది. ఆమె నిరాశతో ఇంటికి వస్తుండగా ఒకచోట జనం పోగే ఉండటం కనిపించింది. వాళ్ళ మాటలను బట్టి ఎవరో కొత్తగా వచ్చిన జ్యోతిష్కుడు గొప్పగా జ్యోతిష్యం చెబుతున్నట్టు ఆమెకు తెలిసింది. శాంతమ్మ తిన్నగా జ్యోతిష్కుడు వద్దకు వెళ్ళింది. జ్యోతిష్కుడిని చూడగానే శాంతమ్మ చేతులు చాచి, అయ్యో నువ్వేనా జంజస్వామి అన్నది. జ్యోతిష్కుడు అందరి పని చూశాక శాంతమ్మకే స్థితికి ఏం కావాలి అని అడిగాడు. నన్ను మీరు ఒక పిశాచం బారి నుంచి రక్షించాలి అన్నది శాంతమ్మ. ఆమె జ్యోతిష్కుడికి జరిగిందంతా చెప్పి, ఇప్పుడు పిశాచం నెత్తిన 5 కుండలే ఉన్నాయి, దానికి అర్థమేమిటి అని అడిగింది. జ్యోతిష్కుడు కొంచెంసేపు ఆలోచించి తల అడ్డంగా తిప్పి, లాభం లేదు శాంతమ్మ, ఇవి నీకు చివరి రోజులు. కారణం ఏమంటే వారం రోజుల క్రితమే పిశాచాల పెద్ద చచ్చిపోయింది. ప్రస్తుతం పిశాచాలు దిక్కులేని అయ్యాయి. తన అనంతరం పిశాచాలను అదుపులో పెట్టగల దానివి నువ్వేనని పిశాచాల పెద్ద చచ్చిపోతూ చెప్పిందట.
అందుచేత నీకోసం అవి ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఎప్పుడో తాపీగా చచ్చి పిశాచమవుతానంటే వాటికి ఎలా కుదురుతుంది? అందుచేత నిన్ను తొందరగా తీసుకుపోవటానికి ఇవి ప్రయత్నిస్తున్నాయి. ఆ మిగిలిన 5 కుండలు పడిపోగానే నువ్వు చచ్చిపోయి పిశాచాలకి పెద్దవైపోతావు అన్నాడు. శాంతమ్మ కెవ్వున అరిచి, బాబోయ్, నాకున్నదంతా నీకు ధారపోస్తా. నన్ను ఆ పిశాచాలు తీసుకుపోకుండా చూడు. ఆ 5 కుండలు నా ఇంటి ముందు పగలకుండా చెయ్యి అన్నది. అయితే నీకు పిశాచాల పెద్ద కావటం ఇష్టం లేదా ఏమిటి? అలా కాకుండా ఉండాలంటే నువ్వన్నట్టు నీ పాపిష్టి డబ్బు ధారపోయాలి. అన్నదానాలు, పూజలు, పునస్కారాలు చెయ్యి అన్నాడు జ్యోతిష్కుడు. ఆ రోజు శాంతమ్మ బిచ్చగాళ్లకు దాన ధర్మాలు చేద్దామని అనుకున్నది. బిచ్చగాళ్ళెవరు ఆమె ఇంటికేసి రారు. దూరాన కనిపించిన వాళ్లను ఆమె పిలిస్తే వాళ్ళు పారిపోయారు. చీకటి పడుతున్నది. శాంతమ్మ కుక్కలకు కాకులకు అన్నం వేసింది. కానీ అవి శాంతమ్మను చూడగానే లేచి పారిపోయాయి. ఆ రాత్రి శాంతమ్మ ఇంటి ముందు మరొక కుండ పగిలింది. ఇంకా 4 కుండలే ఉన్నాయి. తెల్లవారుతూనే శాంతమ్మ జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళి, అయ్యా, నాది పాపిష్టి సొమ్మే. నా చేతి అన్నం కుక్కలు కూడా ముట్టడం లేదు. నాకు చావు తప్పదా అని అడిగింది. అవును తల్లి, మానవత్వం చంపుకుని కూడబెట్టావు డబ్బుని. నీలో మానవత్వం లేదని పశువులకు పక్షులకు కూడా తెలిసిపోయింది. నువ్వు డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు చేసి నలుగురికి మేలు చేయాలి. దేవాలయం కట్టించి పూజలు ఉత్సవాలు జరిపించు. ఒక మంచినీటి బావి తవ్వించు. కుంటి గుడ్డి తలదాచుకునేటందుకు ఒక సత్రం కట్టించు. ఆకలితో అలమటించే వాళ్లకు అన్నదానాలు చేయించు. అలా చేస్తే నీ ఆయుష్ పెరగడమే కాక నలుగురిలో ఎంతో మంచి పేరు వస్తుంది. అప్పుడు పిశాచాలు నీ ఛాయలకు కూడా రాలేవు అన్నాడు జ్యోతిష్కుడు. అప్పుడు శాంతమ్మ ఆయనతో, నా చేతి మీదుగా ఎవరూ ఏమీ పుచ్చుకోరు. మీరే నా ఇంటికి వచ్చి మీ చేతి మీదుగానే అన్నీ జరిపించండి అని ప్రాధేయపడింది. ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్ళారు. వెండి బంగారాలు నింపిన బిందెను శాంతమ్మ తవ్వితీసి జ్యోతిష్కుడికి ఇచ్చింది. తొందరలోనే ఒక సత్రము, ఒక దేవాలయము తయారయ్యాయి. దేవాలయంలో గొప్పగా ఉత్సవాలు జరిగాయి. శాంతమ్మ ఇంకో జన్మ ఎత్తింది. పాత శాంతమ్మను అందరూ మర్చిపోయారు. ఆమె పునర్జన్మ పొందింది. కథ సమాప్తం.